మేడం మీ పేరు ఏం జాబ్ చేస్తారు మేడం? నా పేరు సుషుప్న అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో 13 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీలకి జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. నేను ఇంకా 13 సంవత్సరాల నుంచే చేస్తున్నాను. దాదాపుగా అందరూ 25, 30 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటారు, కాంట్రాక్ట్ పదం అన్నది రద్దు చేస్తాము, మీకు పర్మనెంట్ చేసేస్తాము, అది ఇదే అని చెప్తారు. కానీ ఏ ప్రభుత్వము మాకు సహకరించట్లేదు. మాకు ఇవి చాలని జీతాలతోటి మా పిల్లలు కానీ మేము కానీ ఎట్లా బతకాలి, ఏం చేయాలి మీరే చెప్పండి. దానికి ఇంకా మాకు 15% ఒకటి ఉండేది అంతకుముందు. 1500 ప్రతి సంవత్సరానికి ప్రతి ఇయర్కి 1500 ఉండేది. ఆ 1500 కూడా పోయినసారి నుంచి ఈపీఎఫ్ ఏదో ఇస్తాం మీకు అని పిఎఫ్ ఇస్తామని దానికి ఆ 1500 కూడా కట్ చేశారు. ఇప్పుడు ఆ 1500 పిఎఫ్లో జమ చేస్తున్నారు, కానీ అది చేస్తున్నారా లేదా అన్నది మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు లేదు, క్లారిటీ లేదు. గత 4 సంవత్సరాల నుంచి మాకు అది కట్ చేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి 1500 కూడా కట్ అయిపోయినాయి. పిఆర్సీలు గవర్నమెంట్లో గత ప్రభుత్వాల పిఆర్సీలు ఇచ్చారు వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. మాకు మాత్రం ఏ పిఆర్సీ కానీ ఏది కానీ వర్తించలేదు, ఇప్పటివరకు ఏవి రాలేదు బెనిఫిట్స్ అన్నది. అది ఇంకొకటి దాదాపుగా 50 ఏళ్ళు అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు దీనిలో. 50 ఏళ్ళు వీళ్ళు వేరే దానికి పోయి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అవి కూడా ఎలిజిబుల్ కాదు. మేము ఏం చేయాలి? ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళం ఎదుగు బొదుగు లేకుండా ఎట్లా మేము జీవితాన్ని ఎట్లా సాగించాలి? కాబట్టి దీనికి ఏదో ఒకటి పర్మనెంట్ చేస్తారా? పర్మనెంట్ చేయండి, లేదు మినిమం టైం స్కేల్ అన్నా చేయండి. మాకు ఒక పే ఇచ్చి దానికి ప్రొటెక్షన్ చూపించి మాకు చెప్పండి. అంతేగాని మేము ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏముండవు మాకు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏముండవు మాకు. కాబట్టి అందుకే మమ్మల్ని టైం స్కేల్ అన్నా చేస్తే, మాకు గత ప్రభుత్వాలు ఏమి పిఆర్సీలు చేయలేదు కాబట్టి ఇప్పటి నుంచి మాకు పిఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. పోయిన ప్రభుత్వం వాళ్ళు చేస్తామన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీలకి, ఇప్పటివరకు చేయలేదు. మొన్న వెళ్ళేటప్పుడు ప్రభుత్వం 5% వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళింది పిఆర్సీ, అది కూడా మాకు ఇంప్లిమెంట్ అయ్యారు, మాకు అది లేదు. ఇప్పుడు పిఆర్సీ ఇంకా రాలేదు, ఇప్పుడు కూడా ఇవ్వరు కావచ్చు. గవర్నమెంట్ ఎప్పుడు చూడు డబ్బులు లేవు, ఫండ్ లేదు, మాకు ఏం చేయలేము అని అంటున్నారు. మరి మేమేం చేయాలి చెప్పండి, మీరే సొల్యూషన్ దానికి ఏదో ఒకటి చెప్పండి. మేమైతే ఇట్లా బతకలేము, మినిమం టైం స్కేల్ అన్న ఇవ్వండి మాకు. అంటే రీసెంట్ గా చూసుకున్నాం టీచింగ్ ఫ్యాకల్టీ ఏమో యూనివర్సిటీ వీసీల దగ్గరనే ఆప్షన్ ఉంటుంది అని చెప్పారు. సో అలాగే మీరు కూడా వీసీల దగ్గరికి వెళ్తే మళ్ళీ వీసీలు ఏమో గవర్నమెంట్ నుంచి మాకు డబ్బులు రావట్లేదు అని వీసీ కూడా చెప్తా ఉంటారు. మళ్ళీ అలాంటప్పుడు మళ్ళీ మీ పరిస్థితి ఏంటి? లేవు, ఈ వీసీ సార్ దగ్గర ఇది వీసీ సార్ చేయొచ్చు, మినిమం టైం స్కేల్ అన్నది వీసీ సార్ చేయొచ్చు, ఆయన చేతుల్లో ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళ ఇప్పుడు టీచర్స్ ఎట్లయితే ఫైల్ మూవ్ అయిందో మరి మాది కూడా అలాగే ఫైల్ మూవ్ చేయండి. మేము చేస్తున్నామని మీరు గవర్నమెంట్లో చెప్తున్నారు, మరి ఇప్పటివరకు ఏమి గత వీసీ ఉన్నప్పుడు ఏమీ కాలేదు, ఇప్పుడు వీసీ సార్ ఉన్నప్పుడు ఏమీ కాటలేదు ఇప్పటివరకు. మరి ఏం చేస్తారు మమ్మల్ని? మాకు ప్రొటెక్షన్ అన్నది మాకు కంపల్సరీ, మా ఉద్యోగానికి ప్రొటెక్షన్ కావాలి. అదొకటే కాదు సార్, ఇన్ని ఏళ్ళ నుంచి 61 అనేసి అన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి. కానీ మొన్న ఈ మధ్యలో 60 అని చెప్పేసి సడన్ గా ఉద్యోగస్తులను తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు 61 అని చెప్పేసి ఎన్ని బెనిఫిట్స్ కోసమో ఎన్నిటి కోసమో పిల్లలకి వాటికి అన్ని చేసుకొని పెట్టుకున్నారు. అట్లాంటప్పుడు మీరు సడన్ గా 60 అని చెప్పేసి ఉన్న దాన్ని 61 ఉన్న 60కి తీసేసి పరిశ్రమ చేస్తే ఎంత ప్రాబ్లం అవుతుందండి ఉద్యోగస్తులకు? అది కూడా ఆలోచించాలి. 1100 మంది పైన ఉన్నారండి కాంట్రాక్ట్ వాళ్ళు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో 1100 మంది ఉన్నారు. ఇది కూడా అయింది మాకు 61 అని చెప్పేసి 60కే తీసే సడన్ గా అది 61 వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు చేసుకొని 61 ఉన్నది 60కి చేసేసారు. 60కి చేసే వరకు ఇంతకు ముందు మళ్ళీ 61 అంటే ఇంకొక 1 year ఉంటది కదా అని చెప్పేసి అన్ని ఆలోచించుకొని పెట్టుకుంటారు కదా వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి సడన్ గా తీసేస్తే? గవర్నమెంట్ ఒక్క డెసిషన్ పైన వీసీ ఒక్క డెసిషన్ పైన 1100 మంది జీవితాలు పడున్నాయి. అది కాక 61 అన్ని చోట్ల కూడా 61కి ఉంది, కానీ మా దగ్గర మాత్రం 60 ఉస్మానియాలో 60కి చేసిండ్రు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ సమస్య నేను స్పెషల్ గా నేనే చేసుకుంటున్నా. నేనే ఇదైనా బలైనా దానికి. అంటే చాలా మంది బలైనరు కానీ ఎవరు బయటికి రాలేదు, కానీ నేను మాత్రం బయటకు వచ్చిన. అది సో విన్నారు కదా, ఇది ఉస్మాన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ యొక్క పరిస్థితి. సో ఈ విధంగా అంటే అట్లీస్ట్ టైం స్కేల్ అన్న పే స్కేల్ అని చెప్పి టైం స్కేల్ అని ఇవ్వాలి మాకు అని చెప్తారు. అండ్ నేను అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ లాంటి ఇవి కూడా లేవు. మేము సుమారుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పని చేస్తున్నాం. ఇంకా మాకు చాలా జీతాలు అంతే. అంటే మేము స్టార్టింగ్ 600 మొదలు ఇప్పటికి 18,000 కానీ అయిపోయిన మేము 25-30 ఏళ్ళ నుంచి కూడా ఈ విధంగానే శాలరీలతో ఉన్నామని చెప్పి వీళ్ళందరూ చెప్తారు. సో గవర్నమెంట్ కానీ లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన వీసీ కానీ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి. సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ హైదరాబాద్.